నమస్తే, నేను ఇందు. కాశ్మీర్లో అయితే వేట కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ఆల్రెడీ 3 ఉగ్రవాదులు అయితే అంతకుముందు కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. మరి ఆ ఉగ్రవాదులు గనక ఆచూకీ గనక తెలిపిస్తే 20 లక్షల రివార్డు ఇస్తారని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూస్తున్నాము కాశ్మీర్లో అయితే వేట కొనసాగుతున్నట్టయితే తెలుస్తోంది. మరి ఎవరైతే 3 ఉగ్రవాదులు ఉన్నారో వారు అంతకుముందు కూడా దాడిలో పాల్పడినట్టు కూడా మనం చూస్తున్నాము. సో వాళ్ళ ఆచూకీ కనుక చెప్తే 20 లక్షల రివార్డు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మరి ప్రకటించింది. ఏమంటారు సార్ దీని మీద? భారత్ పాక్ యుద్ధంపై రెడీగా ఉందంటారా? అంటే యుద్ధం అనేది అనేక రకాలుగా ఉంటుంది. మామూలుగా ఆయుధాలతో చేసేటువంటి యుద్ధం ఒకటి, దౌత్యపరమైనటువంటి యుద్ధం ఒకటి, టెక్నాలజీ ఉపయోగించుకుని కూడా చేసేటువంటి యుద్ధాలు ఇప్పుడు మళ్ళీ అలా అదేగా తెరని. అదేవిధంగా ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ అంటే భారత ప్రభుత్వం ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న మన టూరిస్టుల మీద దాడి చేసినట్టుగా తెలిసిందో దాని వెనక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇమీడియట్గా పెట్టింది. అదే యుద్ధం స్టార్ట్. సింధు జలాల ఒప్పందం ఒకటి రద్దు అని కానీ, లేకపోతే మీ టూరిస్టులు ఇక్కడ ఇండియాలో ఉన్న టూరిస్టులు అందరూ పాకిస్తాన్ టూరిస్టులు వెళ్ళిపోవాలని కానీ వీసాలు రద్దు చేయడం, అదేవిధంగా 2 దేశాల్లో ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, పౌరులు కానీ పర్యాటకులు, వాళ్ళందరూ కూడా ఆ సంఖ్యను కుదించడం అని, అలాగే మనం భారతీయులు ఎవరన్నా పాకిస్తాన్లో ఉంటే వాళ్ళని వెనకొచ్చామని చెప్పడం, ఇవన్నీ ఒక విధమైన యుద్ధం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇది చారిత్రాత్మక తప్పిదం పాకిస్తాన్. ఎందుకంటే గత మనకి అనేకమైనటువంటి 1971లో యుద్ధం కావచ్చు, లేకపోతే తర్వాత అనేక రకాల యుద్ధాలు వచ్చినా కూడా, మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, లడాక్, అన్ని చోట్ల యుద్ధాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా మనం అతిక్రమించలేదు. గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలని దేన్ని కూడా అతిక్రమించకుండా మనం ఎప్పుడూ కూడా శాంతియుతంగానే ఉన్నాం. సరే, కానీ ప్రతిసారి మన వైపు కవింపు కార్యక్రమాలు చేయడం, మన నియంత్రణ రేఖ ఒకటి పెట్టుకుంటా నియంత్రణ రేఖ దాటి వచ్చి చొరబడతాం అంటే ఏదో రకంగా భారతదేశంలో అల్లకలలో సృష్టించాలి. వాళ్ళు ఏమేంటంటే ఎవరినో 10 మందినో 20 మందినో చంపడం కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని చిన్నాభిన్నం చేయాలి, ప్రజలు భయాందోళనతో ఉండాలి. అదే కాన్సెప్ట్. అమాయకులైన పర్యాటకులను టార్గెట్ చేయడం ఎంతవరకు? అదే అంటున్నాను, వాళ్ళకి అది ఏం లేదు. అమాయకుల లేక తెలివైన వాళ్ళకి అన్నీ అనవసరం. ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితులు కల్పించామా లేదా అనేటువంటిది. ఇప్పుడు కార్గిల్ యుద్ధం అలాగే కదా, అలా చావుదెబ్బ తిన్నారు అక్కడికి. అయినా కూడా ఏంటంటే ఏదో రకంగా భారతదేశంలో అశాంతి వాతావరణం తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం. సరే, ప్రతిసారి చూస్తూ ఊరుకోదు కదా, మనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొన్న సింధు జలాల ఒప్పందం తీసుకున్నప్పుడు కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమని, సింధు జలాల ఒప్పందం ఎలా రద్దు చేస్తారు, అక్కడ రక్తం ఏరులే పారుతుందని ఒకడు, ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా కొంత, ఆ పిఓకే ప్రధానమంత్రి అతను ఒకడు, ముస్లింల రక్తంతో హోలీ చేసుకుంటారా అని స్టేట్మెంట్లు. అంటే ఒక రకరకాలైనటువంటి రెచ్చగొట్ట ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ వల్ల అవదు. భారతదేశంతో ఏ విధంగా ఆర్థిక పరంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, దౌత్య పరంగా కావచ్చు, దేనికి సరిపోదు పాకిస్తాన్. అయినా కూడా ఏదో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఈ రోజే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోయి ఉంది, ప్రతి దేశాన్ని అడుక్కునే పరిస్థితిలో ఉంది. అదే సందర్భంలో పక్కన బెలుచిస్తాన్, అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళ గొడవలు వాళ్ళతో ఉన్నారు. అంటే ఒక విధమైనటువంటి వాతావరణం వాళ్ళకు ఉంది. దాన్ని దృష్టి మళ్లించడానికి ఒక పన్నాగం పన్నారు. ప్రధానమంత్రి గారు దేశంలో లేనప్పుడు, అదేవిధంగా అమెరికా ఉప ప్రధాని గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు ఏదో కుట్ర చేశారు. పైగానే వాళ్ళు టూరిస్టులని అటాక్ చేశారు. సరే, ఇంకొకటి మతం పేరు అడిగి మరి మార్చారు. అంటే అందరం మనుషులమే, అందరిలో పారేది ఒకటే రక్తము, ఇలాంటివి ఏముండవు. మనకి మనం మాట్లాడుకున్నట్టు జాలి దయ ఇలాంటిది హిందూస్ గనక పాకిస్తాన్ లైక్ ఇండియా గనక పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఊరుకుంటుందంటారా? అది చేయదు కదా. మనం ఏంటంటే మనం ఎప్పుడు శాంతి అన్నదే మన భూమిలో పాతుకుపోయినటువంటిది అంశం. వాళ్ళకి అదేం లేదు, అతి మంచితనం కూడా ఏం లేదు. కానీ నేనంటానంటే ఇందు ఏ మతం కూడా ఇతర మనుషుల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని చంపమని తప్ప మనుషులను చంపమని చెప్పదు. మరి వారు అర్థం చేసుకున్న విధానమా, లేకపోతే ఏంటో పవిత్ర యుద్ధాలని పేర్లతోటి ఈ విధంగా ప్రపంచంలో ఒక అశాంతిక వాతావరణం తీసుకురావడానికి
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు అవును. ఇస్లామిక్ టెర్రరిజం అని, దాన్ని మేము అంతమందిస్తామని. ఈ రోజు భారతదేశం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ఆల్రెడీ బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కావచ్చు, అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితితో సహా మద్దతు చెప్తున్నాయి. ఎవరో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరో మద్దతు పలకరు కదా. మరి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రధానులు స్పందించారు, దాన్ని ఖండించారు. పాకిస్తాన్ ప్రధాని కనీసం స్పందన కూడా లేదు, ఖండించలేదు. పైగా మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుద్ది? అది కాకుండా మళ్ళీ కావాలని కేక్ తీసుకెళ్తూ అంటే లైక్ పాకిస్తాన్ ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో అయితే సంబరాలు చేసుకున్నారు వాళ్ళకి. సరే, ఏ సందర్భం అంటే పాక్ ప్రధాని కూడా కనీసం స్పందించాలి, స్పందించాలి. మాకు సంబంధం లేదంటే ఏదో వార్తలు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మన ఫారిన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళ ట్విట్టర్లో అంటే ఎక్స్లో పోస్ట్ పెట్టి జరిగిన ఘటన మీద వాళ్ళు ఏమంటారంటే, పహల్గాంలో అనంతనాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం దుర్ఘటన భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిందట. ఓకే, భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ని భారతదేశం ఆక్రమించుకున్నట్టు వాళ్ళదైనట్టు. చాలా విచిత్రంగా ఎక్స్ట్రా ట్వీట్ చేశారు. అంటే ఎంత మదంతో కొట్టుకుంటున్నారు. దానికి పదే ఈ విధంగా మనం శాంతి అంటే కుదరదు కదా, అంత చూస్తా ఊరుకోదు కేంద్ర ప్రభుత్వం కూడా. ఖచ్చితంగా ఎన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలో, అది దౌత్యపరంగా యాక్షన్ తీసుకోవాలో. ఆల్రెడీ నిన్న ఢిల్లీలో ఒక 20 దేశాలు పైగానటువంటి అందరూ ఉంటారు కదా, రాయబారులు అందరూ కదా, వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి జరిగిన విషయాన్ని అంతా కూడా డీటెయిల్ గా ఇచ్చారు. అదే విధంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి కూడా జరిగిన దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ చర్యలకైనా మా మద్దతు ఉంటుందని చెప్పేసి, రాజకీయాలు వేరు కదా అని చెప్పేసి మద్దతు కూడా పలికినాయి. ఏమంటారంటే, ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదో క్షిపణులు ప్రదర్శిస్తారు, మళ్ళీ నిన్న పిఓకే నుంచి దాటుకుని వచ్చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి ధీటుగా మన సైన్యాలు ఎదుర్కొన్నాయి. వాళ్ళు ఏమంటారు, మీరు సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే మేము సిమ్లా ఒప్పందం రద్దు చేస్తామని చెప్పేసి ఏమన్నారు. సిమ్లా ఒప్పందం రద్దు చేస్తే ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం. ఇప్పుడు ఆ రోజున ఇందిరాగాంధీ గారును జుల్ఫికర్ అలీ భుట్టో గారి మధ్య జరిగినటువంటి ఒప్పందం అది. ఒక పిఓకే ఒక రేఖ గీసుకుని నియంత్రణ రేఖ దాటి వాళ్ళు రాకూడదు, మనం వెళ్ళకూడదు. దాన్ని అతిక్రమించిన వల్ల కదా కార్గిల్ యుద్ధం జరిగింది. దానికి తగ్గట్టు గుణపాఠం నేర్చుకున్నారుగా. అయినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి సైనిక సంపత్తిని, లేకపోతే ఇక్కడ మానవ వనరులని, ఇక్కడ దౌత్యపరమైన ఆర్థికంగా దేనికైనా ఏ విషయంలోనే మనం సరిపోవని తెలిసి కూడా కవింపు చర్యలకు పాల్పడుతున్నారంటే కేవలం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలను, లేకపోతే ప్రత్యేకించే భారతదేశంలో ఒక మత కల్లోలను రెచ్చగొట్టాలి, ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని భగ్నం కలిగించాలి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సైనిక పరంగా, దౌత్య పరంగా. పాకిస్తాన్కి మాత్రం ఈసారి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. ఈ మాత్రం ఊరిన ప్రశస్తి లేదు. మోదీ గారు ఒక మాట అన్నారు, అయితే ఇది పర్యాటకులపై దాడి కాదు, దేశంపై దాడి. దాంతో పాటు ఒక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడు, ప్రపంచంలో ఎవరో ఊహించరు, ఎవరు ఊహించని విధంగా గుణపాఠం చెప్తాం అని చెప్పి అన్నారు. దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సూడో సెక్యులరిస్టులు ఉంటారు మన దేశంలోనే, ఓ మహా మేధావులు. వారికి మాత్రం ఉత్తప్పుడైతే రకరకాలుగా కామెంట్స్ దేశంలో ఏదో జరిగిపోతున్నట్టుగా పెడతారు. మరి ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు అంటే, నేనేమన్నా మోదీ గారు అంటే కోపం ఏదో, లేదా బీజేపీ అంటే వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి మనం కలిసికట్టుగా ఉండాలి కదా. అక్కడ ఏదో భద్రతా లోపం ఉందని ఉంటే ఉండొచ్చు, తప్పులేదు, అంతవరకు మాట్లాడచ్చు. భద్రతా లోపం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎందుకు జరిగింది. కొంతమంది రిక్రూట్మెంట్ జరగట్లేదు ఈ మధ్యకాలంలో అని రకరకాలుగా చెప్తున్నాయి. ఓ పక్క నుంచి ఏమంటారు, మొత్తం డబ్బు అంతా తీసుకెళ్లి సైనిక పరంగా ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రాలకేమో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడికి వస్తాయి? స్పెషల్గా రాష్ట్రాలు ఇస్తేనే కదా వస్తాయి. రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి 100 రూపాయల నిధికి 100 రూపాయలు వెనక్కి ఇచ్చేయాలట. వాళ్ళకి మాత్రం మిగతా సౌకర్యాలు చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైనిక పరంగా చేయాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి, మరి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కేవలం బురద జల్లడానికి ఉండేటువంటి కలుపు మొక్కలు భారతదేశంలో కూడా ఉన్నాయి. మనం శత్రువులను అయితే మన పలానా కూడా శత్రువులను గుర్తిస్తాం, కానీ మన దేశంలోనే ఉండి దోమల తెరలో దోమలాగా మనలే కుట్టి చంపుతూ ఉంటారు కొంతమంది సూడో సెక్యులరిస్టులు, కొంతమంది మేధావులు. ఈ కలుపు మొక్కలు కూడా ఏరిపారేయాలి. కొంతమంది ఆల్రెడీ ట్వీట్ చేస్తున్నారు రకరకాలుగా. ప్రధానమంత్రి గారు నిన్న ఇంత ఘటన జరిగితే బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్తారు అని. అది ఎన్నికల ప్రచారమా? కనీసం జ్ఞానం ఉండాలి కదా. నిన్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, దానికి
బీహార్లో దీపోత్సవం చేయడానికి పెట్టారు, ఆయన వెళ్ళారు ఆయన. అవును. అలాగే అన్ని రాష్ట్రాల్లో నుండి పంచాయతీరాజ్ మినిస్టర్లో కార్యక్రమాలు చేస్తారు. అవును. నిన్న ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ మంగళగిరిలో గారు పవన్ కళ్యాణ్ చేశారు. అవును. అది ఎప్పుడు జరిగేదే. ప్రధానమంత్రి గారు తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయన మామూలుగా రాజకీయ దైనందిక కార్యక్రమాలు పాల్గొన్నాడు ఆయన. అంటే ఒక బురద జల్లడానికి కూడా ఒక అంశం కరెక్ట్గా ఉండాలి. అవును. నిన్న అది ఎన్నికల సభ ఏం సభ కూడా తెలియని వ్యక్తులు కూడా స్పందిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు వీళ్ళతో సహా ఓకే. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళతో సహా అందరికీ కోపం ఉంది. కానీ ఆ కోపం కంటే వాళ్ళు ఏదో బీజేపీ నిందించాలి, లేకపోతే నరేంద్ర మోదీ గారిని నిందించాలి, ఏదో దాని విధంగా నిందించాలనే చేయాలన్నటువంటి దాంతో- కార్యక్రమాలు. అవును, అవును. పాపం మనసు ఒప్పట్లేదు ఖండించడానికి కూడా. ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు దేశ సమగ్రతకు సంబంధించిన అంశం, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఆలోచించాలి. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మనకి మద్దతు పలుకుతున్నాయి. భారతదేశం వెళ్ళి ఎక్కడ ఏ దేశంలోని కవింపు కార్యక్రమాలు ఎప్పుడూ చేయదు. అవును. మన దేశంలోకి వచ్చి మన పర్యాటకుల మీద కూడా దాడి చేసినప్పుడు మనం శాంతి అని అవును. చేతులు ముడిచి కూర్చున్నటువంటి దేశం కూడా కాదు. తగిన సమయం వచ్చినప్పుడు మాత్రం బుద్ధి చెప్తా ఉంటది. అవును. 72 అప్పట్లో యుద్ధం చూసాం, ఉమ్. తర్వాత మన కార్గిల్ యుద్ధం చూసాం. అవును. వాళ్ళు చావు దెబ్బ తింటున్నారు, అవును. అయినా కూడా కవించారులు చేస్తున్నారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి గూఢార్థం ఏంటి? ఎవరిని చూసుకుని? సార్ మరి విహారయాత్రలు అయితే మామూలుగా ఒక రిలాక్సేషన్ కోసం కానీ లేకపోతే పెళ్ళైన కొత్త జంటలు కానీ ఒక విజిటింగ్ కోసం వస్తుంటారు నార్మల్గా జమ్మూ కాశ్మీర్కి. అలాంటి వాళ్ళ మీద అంటే ఇట్లాంటి ప్రతీకార దాడి అదే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి సందర్భం ఏమి ఉండదు. మన చిన్న పెద్ద అనేటువంటి నిబంధనలు ఏమి ఉండవు వాళ్ళకి. మనుషులు కాదు, మనుషుల్లో కూడా కొంతమంది రాక్షసత్వం ఉంటుంది చూసారా, అటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం ఎన్ని చూడదమ్మా. హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర అక్కడ ఘటన కావచ్చు, ఎన్ని ఘటనలు చూడలేదు, చాట్ చూడొచ్చు. వాళ్ళకి ఇంకా మానవత్వం ఉండదు వాళ్ళకి ఏమని, అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 మంది అనుమానితులు ఎవరో సిమ్మికి సంబంధించినటువంటి కదలికలు గమనించారు, వాళ్ళ మీద కన్నేసింది గవర్నమెంట్. ఏంటంటే పాకిస్తాన్ మన ఓల్డ్ సిటీలో కూడా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దాదాపు 4,000 చిల్లర మంది 5,000 చిల్లర మంది అప్పట్లో సిపిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? అంతమంది రోహింగ్యాలు ఉన్నారని, ఆధార్ కార్డులు ఉండవు, ఓటర్ కార్డులు ఉండవు, అక్కడ ఉన్నారని. మరి ఇలా దేశంలోనే దాక్కుని చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించే పని. నేను అంటుంది ఎక్కడైనా కూడా ఒకవైపు నిన్న ఒక కేక్ కటింగ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే కాశ్మీర్ ముస్లిం నిన్న ఒక ఎవరైతే గాయపడ్డాలో వాళ్ళని రక్షిస్తూ ఒక ఏమంటారు ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అదేనమ్మా, ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసే కార్యక్రమం వలన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా అభద్రతా భావాలకు వెళ్ళిపోతుంది. నిజంగా భారతదేశంలోని ముస్లింలందరూ కూడా టెర్రరిస్టులు అనుకుంటే మన సమాజంగా మనం మిగలగలమా? అందరూ ఉండరు. వాళ్ళు కూడా ఎంతో మంది దేశభక్తులు. నిన్న మేము నిరసన కార్యక్రమాలు చేశాము ఇక్కడ మా పార్టీ పిలిపించినప్పుడు, దాంట్లో అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు, భారత్ మాతాకి జై అని నినాదాలు ఇచ్చారు. అందరూ అలా ఉండరు. కానీ కొంతమంది మతం వేరు, మతోన్మాదులు వేరు. ఆ మతోన్మాదులకి ఇంకా మానవత్వం ఉండదు, వాళ్ళకి ఏం అంటున్నారు. క్యాస్ట్ అండ్ రిలీజియన్ పక్కన పెడితే యాజ్ ఏ ఇండియన్ గా పోరాడదామని చెప్పేసి ముస్లిం సంఘాలే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదండి. ఆ రోజు మన వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణ చేసినప్పుడు కూడా అనేక ముస్లిం సంఘాలు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పినాయి. గత దశాబ్దాలుగా మాకు ఎటువంటి లక్షణాలు లేదు, దానివల్ల ఉపయోగం లేదు, వక్ఫ్ బోర్డు చట్టం వలన మీరు సవరణ మీరు చేశారు కాబట్టి సరిపోయింది, అంత ఎందుకు కొంతమంది చేశారమ్మా. ఏమని? కరోనా టైంలో వక్ఫ్ బోర్డు అంత లక్షల కోట్ల ఆస్తులు ఉంది కదా, ఎవరికైనా ఉచితంగా పెట్టారా, ₹1 ఇచ్చారా అనేటువంటి. అంటే నేను అంటుంది ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకోకూడదు మనం. కానీ ఖచ్చితంగా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ మతోన్మాదులు టెర్రరిస్ట్ గ్రూపులు భారతదేశంలో అశాంతి చేర్చడానికి ఎందుకైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ మాత్రం భారతదేశం ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. ఈసారి నిన్న మోదీ గారు చెప్పినట్టు అది ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేలా గుణపాఠం ఉంటుందని చెప్పేసి మాకు ఖచ్చితంగా చెప్పారు. భారతీయులు కూడా కోరుకుంటుంది అదే. ఓకే సార్, నమస్తే.